నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సచ్చిదానంద స్వరూపుడు శాశ్వతుడు అయిన విష్ణువునే శ్రీకృష్ణుడంటారని మహాభారతంలోని ఉద్యోగ పర్వం నిర్వచించింది. నీలమైన దేహవర్ణం కల సుందర స్వరూపుడైన విష్ణువును కృష్ణుడంటారని శాంతి పర్వం చెప్పింది. ఎవరి పట్ల ఎనలేని భక్తిని చాటుకోవాలో, ఏ దైవం పట్ల మనస్సు సదా అనుసంధానమై ఉండాలో, ఎవరు జగదానంద కారకుడో, ఎవరు మంగళ స్వరూపుడో అతడే శ్రీకృష్ణ పరమాత్మ అని దేవి భాగవతం వివరించింది. ఇలా శ్రీకృష్ణునికి సంబంధించి ఎన్నో నిర్వచనాలు, అంతరార్థాలు ఉన్నాయి. గోపీజన బృందాన్ని రక్షించటం కోసం గోవర్ధనగిరిని ఎత్తిన వాసుదేవుడు దీనజన బాంధవుడు. ఆ రూపంలో గోవర్ధన స్వామిగా స్వామి అవతరించిన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా తెనాలిలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. బాలకృష్ణ జై కృష్ణ ముకుందా. అందరి మనసుల్ని తన వైపు మళ్లించుకునే ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణుడు. అలాంటి పరమ పురుషుడు గోవర్ధన స్వామిగా తెనాలిలో స్వయం వ్యక్తమూర్తిగా అవతరించాడు. పౌరాణిక చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ ఆలయంలోని గోవర్ధన స్వామిని కాకతీయులు మొదలుకొని శ్రీకృష్ణ దేవరాయల వరకు ఎందరో సేవించి పునీతులయ్యారు. కర్షతి చిత్తమితి కృష్ణః అని అమరం చెబుతోంది. అందరి మనసుల్ని తన వైపు మళ్లించుకునే ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణుడు. అలాంటి పరమ పురుషుడు గోవర్ధన స్వామిగా తెనాలిలో స్వయం వ్యక్తమూర్తిగా అవతరించాడు. పౌరాణిక చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ ఆలయంలోని గోవర్ధన స్వామిని కాకతీయులు మొదలుకొని శ్రీకృష్ణ దేవరాయల వరకు ఎందరో సేవించి పునీతులయ్యారు. గోవర్ధన గిరిని శ్రీకృష్ణుడు తన చిటికిన వ్రేలిపై ఎత్తిన భంగిమలో ఉన్న స్వరూపమున్న ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి పొందినది. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణానికి ఎంతో ప్రశస్తి ఉంది. పౌరాణిక, చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఎన్నో ఘటనలతో తెనాలికి ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉంది. ఆంధ్ర ప్యారిస్గా వ్యవహరించే తెనాలిలో ఉన్న ప్రాచీన ఆలయం శ్రీ గోవర్ధన స్వామి సన్నిధి. వర్ణరంజితంగా సువిశాలమైన లోగిలిలో గోవర్ధన స్వామి వారి ఆలయం అలరారుతోంది. పంచలోహాలతో తాపితం చేసిన ధ్వజస్తంభంపై దశావతారాల రూపురేఖలు హృద్యంగా గోచరమవుతాయి. ఈ ధ్వజస్తంభ సమక్షంలోనే గరుడ స్తంభం ఉంటుంది. ఇది శ్రీకృష్ణ దేవరాయలు తన విజయ యాత్రకు చిహ్నంగా ఇక్కడ దీనిని స్వయంగా ఏర్పాటు చేశాడు.
రాయలవారి శౌర్య ప్రతాపాలకు, విజయ పరంపరకు, ఆధ్యాత్మిక పిపాసకు ఈ గరుడ స్తంభం ప్రత్యక్ష నిదర్శనమై నిలుస్తోంది. జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం, వేదాల సారమంతా వాసుదేవుడే, రేపల్లి రాగం తానం రాజీవమే. హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. గోవర్ధనగిరిధర గోవింద గోకుల బాలక పరమానంద అంటూ కృష్ణ లీలా తరంగిణిని భక్తులు కీర్తించిన ఆ స్వరూపం గోవర్ధనోద్ధార శ్రీకృష్ణుడు. గోవర్ధన స్వామిగా అవతరించిన శ్రీకృష్ణుడు గర్భాలయంలో దివ్య కాంతుల్ని వెదజల్లుతూ భక్తాభీష్ట వరదాయకునిగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో తన చిటికిన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తిన విలక్షణ రూపంలో శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహం గోచరమవుతుంది. సంపూర్ణ పంచలోహ కవచాలంకృతంగా గోవర్ధన స్వామి ప్రకటితమవుతాడు. పుష్పమాలికల శోభతో మురళీ మనోహరునిగా ఇరువైపులా దేవేరులతో కలిసి ఉత్సవమూర్తులు మూల విరాట్ సమీపంలో నెలకొని ఉంటాయి. సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. నిటల తట స్ఫటి కుటిల నీలాలక బృందం కృష్ణం కృష్ణం ఇంద్రుడు అహంకారంతో తనని పూజించలేదని గోకులంపై కక్షబూనాడు. వారిపై కక్ష సాధించడానికి వాయువు, వరుణుడు వంటి దిక్పాలకుల్ని వారిపై ప్రకటించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని, గోపీజనాన్ని, గోవుల్ని రక్షించాడు. దీనజన బాంధవునిగా కృష్ణ పరమాత్మ తన లీలా విశేషాలను ప్రకటించాడు. ఆ రూప విశేషం ఈ గర్భాలయంలో నయనమోహనంగా ప్రకటితమవుతోంది. పరమపావనమైన శ్రీకృష్ణ నామం లోకాల్ని సులువుగా ఉద్ధరించడానికి దోహదం చేస్తుందని శృతి స్మృతులు చెబుతున్నాయి. ఈ కలికాలంలో కృష్ణనామ సంకీర్తనం వల్లనే మానవులు ముక్తులవుతారని శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ప్రబోధించాడు. అలాంటి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వ్రేలిపై అలవోకగా మోసే రీతిలో స్వామి తన లీలామానుష వేష తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. వేణుగాన లోలునిగా తన నాదస్వరూపాన్ని చూపిన ఈ పరంజ్యోతి పాంచజన్య శంఖాన్ని పలికించి జాగృతి కలిగించాడు. మనల్ని ఓదార్చి, మైమరపించి, వెన్నుతట్టి బాసటగా నిలచి, గమ్యాన్ని నిర్దేశించి, జీవితానికి పరిపూర్ణతనివ్వగలిగిన పరమ దైవం శ్రీకృష్ణుడు. ఆయని ఈ గోవర్ధన స్వామి. వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం.
గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ గోవర్ధన స్వామి వారి అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానము. దీనికి విశేషమైన చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారి ప్రదర్శనలు చేసినటువంటి వారికి వారి ఇష్టకామ్యార్థాలన్నీ నెరవేరుతుంటాయి. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలావతరందము అందరికీ అందించుటకు. తెనాలిలోని గోవర్ధన స్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో పౌరాణిక చారిత్రక అంశాలు ముడిపడి ఉన్నాయి. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోదలిచాడు. అందుకోసం కశ్య ప్రజాపతికి దట్టమైన అరణ్యములతో కూడిన ప్రాంతాన్ని దానంగా సమర్పించాడు. ఆ దండకారణ్య ప్రాంతంలోనిదే నేటి తెనాలి. కాలక్రమంలో ఈ అరణ్యమే జనబాహుళ్యంతో విస్తరించింది. కాకతీయుల పాలనలో ఉన్న ఈ ప్రాంతం తర్వాత నృసింహదేవరాయల అధీనంలోకి వచ్చింది. శాలివాహన శకం సౌమ్యనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జగన్నాథ వల్లభుడనే భక్తునికి స్వామి స్వప్నంలో తన ఉనికిని తెలియజేశాడు. జగన్నాథ వల్లభునికి స్వామి స్వప్నంలో కనిపించి ఊరికి ఉత్తరంగా పాలు స్రవించే చెట్టు క్రింద తాను భూగర్భంలో ఉన్నానని చెప్పాడు. తనను బయటకు తీసి సంప్రోక్షణ చేసి కోవెల నిర్మించి సకలోత్సవాలను నిర్వహించమని ఆదేశించాడు. స్వామి ఆదేశం మేరకే ఆ పాలవృక్షం దగ్గరే స్వామికి ఆలయాన్ని నిర్మించారు. పాలవృక్షం సమీపంలోనే చెరువు ఉండడంతో అది తీవ్ర వర్షాలకు ముంపునకు గురయ్యింది. దాంతో భక్తులు పాత తెనాలి పట్టణంలో పాటెమట్టి దిబ్బగల ప్రదేశంలోనికి స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం దర్శించుకుని సేవించుకుంటోన్న ఆలయం ఇదే. అలనాటి నుంచి స్వామివారికి ఆరాధనాది నిత్య నైమిత్తిక కైంకర్యాదులు అవిరామంగా కొనసాగుతున్నాయి. కులమైన కోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు. తెనాలి శ్రీ గోవర్ధన స్వామి వారి అంతరాలయంలో పలు దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటారు. వైఖానస సంప్రదాయానికి మూలపురుషునిగా భావించే వికనసాచార్యుణ్ణి ఇక్కడ ప్రత్యేకంగా ఆరాధించటం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. గోవర్ధన స్వామివారి అంతరాలయంలో కుడివైపున చతుర్భుజి అయిన అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి నెలకొని ఉంటారు. మరోవైపున వైఖానస మహర్షి విగ్రహం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఇదే సన్నిధిలో పన్నిద్దరాళ్వార్ల మూర్తులుంటాయి. వైష్ణవ మతోద్ధారకులైన ఈ మూర్తుల్ని తిరునక్షత్ర సందర్భంలో ఇక్కడ ఆరాధనోత్సవాలని నిర్వహిస్తారు. తెనాలి శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయంలో ఎంతో అరుదైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఈ స్వామిని వీరప్రతాప ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తారు. ధైర్యం, అభయం, ఆనందం, కార్యసిద్ధి లభించటానికి, దుష్ట శక్తులు, గ్రహదోషాల నివారణ కోసం వీరప్రతాప ఆంజనేయ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. గోవర్ధన స్వామి చెంతనే ఉన్న వీరప్రతాప ఆంజనేయ స్వామి సింధూరవర్ణ శోభితంగా నేత్రద్వయం, మీసకట్టు, తిరునామం, కిరీటాది అలంకారాలతో అనంత తేజో విరాజితంగా ప్రకటితమవుతాడు. ఆంజనేయుని చెంతని ఆంజనేయుని దివ్య తేజస్సు, సువర్చస్సు, సూర్యపుత్రిక అయిన సువర్చలాదేవి మూర్తి ఉంటుంది. వీరప్రతాప ఆంజనేయ స్వామి సకల మనోభీష్ట ప్రదాత.
ఎక్కడ రామనామం ప్రకటితమవుతుందో అక్కడ ఆంజనేయుడు శ్రీరామదాసునిగా కొలువుతీరి ఉంటాడు. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి. స్వామిని తమలపాకులతో ఇక్కడ విశేషంగా పూజిస్తారు. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప. వేద పండితుల మంత్రోచ్చారణలతో భజనలతో ఆరాధనాది కైంకర్యాదులతో ఈ ఆలయం నిత్యం శోభాయమానంగా ఉంటుంది. వైఖానస ఆగమోక్తంగా నిత్యోత్సవాలు మొదలుకొని బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ బృందలోలం. ఏ ప్రాంతం వారైనా విజయవాడకు లేదా గుంటూరుకు చేరుకుని అక్కడి నుంచి మంగళగిరి, దుగ్గిరాల, కొలకలోళ్ల మీదుగా తెనాలికి బస్సు, రైలు మార్గాన చేరుకోవచ్చు. గోవర్ధనగిరి అనే ఈ బ్రహ్మాండాన్ని తన చేతులతో ఎత్తి మీ యోగక్షేమాలన్నీ నావే అని ప్రకటించాడు. ఆ గోవర్ధన స్వామికి సభక్తికంగా వందనాల్ని సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.